ఇండియాలో మనకి నార్సింగ్ ఉంటుంది కదా, సేమ్ అదే అని చెప్పచ్చు. దానికన్నా ఎక్కువ మనకి ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయి. అంతేకా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు నేను మీకు నార్సింగ్ చూపిస్తాను. అదేంటి నార్సింగ్ హైదరాబాద్లో ఉంది కదా అని అనుకుంటున్నారా? మా అమెరికా నార్సింగ్ అండి. ఇది నార్సింగ్ అని చెప్పొచ్చు. ఇండియాలో మనకి నార్సింగ్ ఉంటుంది కదా, సేమ్ అదే అని చెప్పచ్చు. దానికన్నా ఎక్కువ మనకి ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయి. అంతేకాకుండా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి. 1 యార్డ్ $2 to $3 అయితే వచ్చేస్తున్నాయి. చాలా వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. హ్యూజ్ డిస్కౌంట్ ఉందండి. మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ వచ్చి తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి తప్పకుండా ఈ స్టోర్ అయితే చెక్ చేయండి. చూసారా, ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది $29 యార్డ్. మనము శారీగా కూడా కట్టేసుకోవచ్చు అండి, లేదంటే లాంగ్ ఫ్రాక్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. 1 యార్డ్ అంటే ఆల్మోస్ట్ 0.9 మీటర్స్, అంటే 1 మీటర్ వేసుకోండి. 1 మీటర్ వచ్చి $29. అంటే ఇది నార్మల్గా కాస్టే ఉంటుంది. ఇప్పుడు 70% వరకు సేల్ ఉంది కాబట్టి మనకైతే మంచి ప్రైజెస్లోనే వస్తాయి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయంటే లాంగ్ ఫ్రాక్స్ కోసము మనం ఇండియా నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు కానీ స్టిచ్చింగ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోర్కి కంపల్సరీగా వెళ్ళండి. అసలు ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి. నేనైతే మా పాప కోసం జస్ట్ చూద్దామని వెళ్ళి చాలా తీసుకున్నాను. మనం ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొన్ని తీసుకొని బెడ్షీట్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, పిల్లో కవర్స్ ఇలా ఒకటి ఏంటండి మనం చాలా చాలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ పింక్ కలర్, ఇంకొకటి వైట్ కూడా సేమ్ దీనిలో ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకొక వైట్ కలర్ అయితే తీసుకున్నాను, బట్ ఎలా డిజైన్ చేయాలో చూడాలి. ఇదైతే $30 అనమాట యార్డ్. దీని మీద మళ్ళీ సేల్ కూడా ఉంది. అండ్ మనం ఆన్లైన్లో కూపన్స్ కానీ చూసామంటే ఆ ఆన్లైన్ కూపన్స్ కూడా ఒక్కొక్కసారి 25%, 30% వరకు యాడ్ అవుతాయి. మేబీ నాకు ఎంత యాడ్ అవుతాయో లాస్ట్లో చూస్తాను. చూసండి, ఈ వైట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్, మళ్ళీ దాని మీద కూడా డిజైన్ అయితే వచ్చింది. ఇవే కాకుండా మనకి లేస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ కట్ చేసి ఇస్తారు. క్లియరెన్స్లో అయితే నాకు ఈ ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది. ఇది నేను ఎలా డిజైన్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. ఇది క్లియరెన్స్లో ఉంది. ఇది ప్రైస్ ఎంతో మీకు చెప్తాను. ఆ డిస్కౌంట్ కాకుండా మళ్ళీ క్లియరెన్స్లో కూడా చాలా వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఇదైతే నేను తీసుకున్నది 2 యార్డ్స్ ఉంది. 2 యార్డ్స్ $10 అనమాట. లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది. అవే కాకుండా మనం ఏమన్నా ఫ్రాక్స్ అవి డిజైన్ చేసుకోవాలంటే మొత్తం కటింగ్ మొత్తం ఉంటుందండి. అంటే మెజర్మెంట్స్ ఎంత లెంత్ విడ్త్ పెట్టాలి ఏంటి అనేది మనం నార్మల్గా ఇండియాలో బ్లౌజ్ కటింగ్ అలా ఉంటుంది కదా, అట్లా జస్ట్ ఒక ప్యాటర్న్కి మొత్తం కటింగ్ ఇచ్చేస్తాడు. ఎంత మెటీరియల్ కావాలి అండ్ ఆ పర్టికులర్ డ్రెస్కి ఏమేం కావాలి అనేది కూడా మొత్తం డీటెయిల్డ్గా అయితే మనకు ఉంటుంది. మెయిన్ మనకు కావాల్సింది స్టిచ్చింగ్ రావటమే. చాలా మంచి డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఇదంతా క్రాచెట్ సెక్షన్. దీనిలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సేల్ కూడా ఉంది. పబ్లిక్లో మాట్లాడడం చాలా కష్టం అండి. జనాలు చూస్తూ ఉంటే మాట్లాడడం, వీడియో తీయడం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది చాలా ఈజీగా తీసేస్తుంటారు. నేనైతే మెయిన్గా క్రాచెట్ తీసుకుందామని వెళ్ళాను. నేను రంగోలీ మ్యాట్ చేద్దామని అనుకున్నాను, బట్ నాకైతే ఆ రంగోలీ మ్యాట్కి సరిపడ కలర్స్ అయితే దొరకలేదు. ఇవి కాకుండా అసలు మనం వరలక్ష్మి వ్రతానికి ఏదైనా ఫ్లవర్స్ కానీ బొకేస్ కానీ తీసుకోవాలంటే ఇదైతే బెస్ట్ స్టోర్ అని చెప్తాను. ఈ ఫ్లవర్స్ చూసారా, నార్మల్ ప్రైస్ అయితే ఇవి $7 అట్లా ఉన్నాయి. ఇప్పుడు సేల్లో $2 అంటే పెయిర్ $2కి వస్తాయి. చాలా కలర్స్ ఉన్నాయి. మనం ఒకసారి స్టోర్
స్టోర్‌కి వెళ్తే మనం ఎలాంటి డెకర్ చేసుకోవాలి అని ఒక ఐడియా కూడా వస్తుందండి. మీరైతే అసలు లాస్ట్ మినిట్ ఏమీ ప్లాన్ చేయలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోర్‌కి ఒకసారి వెళ్ళండి. ఈ హ్యాంగింగ్ ఫ్లవర్స్ కూడా $3 అట్లా ఉన్నాయి. నేను వెళ్ళిన రోజు ఆల్మోస్ట్ 70% వరకైతే సేల్ ఉందండి. ఇవే కాకుండా మీరు ఆన్లైన్‌లో ఒకసారి జాన్స్ ఫ్యాబ్రిక్స్ కూపన్స్ అని కొట్టారంటే మీకు కొన్ని కూపన్స్ కూడా వస్తాయి. కొంచెం కూపన్ కూడా యాడ్ అవుతుంది. ఇది ఆల్ ఇన్ వన్ స్టోర్ అని చెప్పచ్చు. బర్త్‌డే డెకర్స్ కానీ, మనకి మైకేల్స్, హాబీ లాబీ అవి ఎలాగో సేమ్ అలాగే. కానీ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ దొరుకుతాయండి. స్టిచ్చింగ్ వస్తే మాత్రం ఈ స్టోర్‌లో మనం చాలా చాలా కొనుక్కోవచ్చు. ఈ షాప్ చూపించాలంటే ఒక వీడియో సరిపోదు. ఎందుకంటే ఇక్కడ బేకింగ్, కుకింగ్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, జ్యువెలరీ మేకింగ్ అన్నిటికి సంబంధించిన ఐటమ్స్ అయితే మనకి దొరుకుతాయి. సో ఆల్ ఇన్ వన్ స్టోర్ అని చెప్పొచ్చు. నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగా నచ్చింది. బట్ ఎంత కావాలి అనేది నాకైతే ఐడియా లేదు. ఇది నేను మామ్ అండ్ డాటర్ చేయించుకుందామని అనుకున్నాను. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్‌గా ఉందండి. ఇది దాదాపు యార్డ్ వచ్చి $45 ఆఫ్టర్ 30% డిస్కౌంట్. మనం ఎంత కావాలో ఎగ్జాక్ట్‌గా మా ఫ్రెండ్‌ని అడిగి కనుక్కొని అప్పుడైతే తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. ఇది ఇంకొకటి ఈ గ్రీన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో బట్ మనకి ఎంత కావాలనేది ఐడియా ఉండాలి. ఒక్కొక్కసారి మనము తక్కువ తీసుకుంటే మళ్ళీ ఫ్యాబ్రిక్ దొరక్కపోవచ్చు. అది వేస్ట్ అయిపోతుంది. సో ముందైతే మనం టైలర్‌ని కనుక్కోవాలి. మామ్ అండ్ డాటర్‌కి ఎన్ని మీటర్స్ కావాలి అనేది. సో ఈ స్టోర్‌కి మీరు ప్లాన్ చేస్తే మాత్రం మినిమమ్ ఒక 3-4 అవర్స్ అయితే పడుతుంది. వరలక్ష్మి వ్రతం బిఫోర్ అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి డెకర్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇంకా ఈ స్టోర్ గురించి నేను మీకైతే ఎక్కువ బోర్ కొట్టించదలుచుకోలేదు. మీరే వెళ్ళి పర్సనల్‌గా మీ ఎక్స్పీరియన్స్ అయితే నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.